ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. బాలుర కంటే 11% ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే మొదటి 2 సంవత్సరాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. అయితే ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువ శాతం ఏ గ్రేడ్ సాధించారు. ప్రైవేటు కళాశాలల కన్నా గురుకుల కాలేజీ విద్యార్థులు ఎక్కువ ప్రతిభను ప్రదర్శించారు. మే 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డి ఫలితాల్ని విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,18,271 మంది పరీక్ష రాయగా 2,71,949 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండేళ్ల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ రెండో ఏడాదిలో 65% ఉత్తీర్ణత నమోదైతే ఇందులో బాలికలు 71.5% మంది, బాలురు 58.2% ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ రెండో ఏడాది ఫలితాల్లో 76%తో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 75%తో కొమరంభీం జిల్లా తర్వాతి స్థానం కైవసం చేసుకుంది. 34%తో మెదక్ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. ఇక ఇంటర్ మొదటి ఏడాదిలో 4,52,653 మంది పరీక్ష రాయగా 2,70,575 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 59.8% ఉత్తీర్ణత నమోదవగా 76% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 71%తో రంగారెడ్డి జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. 29% ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చివరి స్థానానికి పడిపోయింది. ప్రైవేటు కళాశాలల కన్నా గురుకులాలు ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు సాధించాయి. మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సెంటేజ్ చూస్తే గవర్నమెంట్ స్కూళ్లలో ఫస్ట్ ఇయర్ 46%, సెకండ్ ఇయర్ 63.1%, ఎయిడెడ్ లో చూస్తే 45.5%, సెకండ్ ఇయర్ లో 50.1%, ప్రైవేట్ కాలేజెస్ లో ఫస్ట్ ఇయర్ 63.4 అండ్ సెకండ్ ఇయర్ 65%, అండ్ సోషల్ వెల్ఫేర్ లో 78.6 ఫస్ట్ ఇయర్, 83.8 సెకండ్ ఇయర్, ట్రైబల్ వెల్ఫేర్ 70.6 ఫస్ట్ ఇయర్, 81.9 సెకండ్ ఇయర్, అండ్ బీసీ వెల్ఫేర్ 84.5 ఫస్ట్ ఇయర్, 89.8 second year, and minority welfare 64.3, TSRJC first year 89 and second year 88.8, model schools 55.7 first year low, second year low 65. Intermediate public supplementary examination commences from 14th May 2019. Last date for payment of examination fee is 25th April 2019. Last date for applying RVRC 25th April 2019. త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. రీకౌంటింగ్, జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోసం శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రీకౌంటింగ్ కోసం ₹100, జవాబు పత్రాల నకలు, రీవెరిఫికేషన్ కోసం ₹600 ఫీజు చెల్లించాలని సూచించారు.